ఇక ఒకటే రోజు కోటి మొక్కలను నాటేదానికి శ్రీకారం చుట్టిండు చంద్రాల సారు. చంద్రాల సార్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది? పచ్చదనం, పరిశుభ్రం, ఇటువంటి అన్ని కాన్సెప్ట్లతోని అద్భుతంగా ఇంతకుముందు కూడా అనేక రకాల కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేసినటువంటి చంద్రాల సారు ఒకటే పారి కోటి మొక్కలకు శ్రీకారం చుట్టిండు. ఇక దీని మీద అధికారులకు ఆర్డర్లు సూతం వేసిండు. మరి చంద్రాల సారు ఏమిటి కోసానికి అన్నాడు, అధికారులకు ఏం చెప్పిండు, అసలు ఈ కోటి మొక్కల కాన్సెప్ట్ ఏందో అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాడ్రి. ఇక రాష్ట్రంలో పచ్చదనాన్ని ఇంకింత పెంచేటట్టుగా ఈ నెల 5న కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేత పట్టాలని చెప్పి కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి సీఎం చంద్రాల సారు గట్టి పిలిపించిండు అయ్యా. ఇక అమరావతి సచివాలయంలో ఈ అంశం మీద కూడా సీఎం సార్ సమీక్షలు చేసిండు, అధికారులతో మాట్లాడిండు. మనం పెద్ద ఎత్తున్నే 5వ తారీఖున కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అన్నాడు. ఇక ఇండ్ల, విద్యా సంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, బస్టాండ్లు, రహదారులకు 2 వైపులా సుతం కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ చేయాలని చెప్పి చంద్రాల సారు ఆదేశాలు ఇచ్చిండయ్యా అధికారులకు. అయితే ఈ నెల 5వ తేదీన అమరావతిలో అనంతపురంలో అయ్యే వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రాల సారు, డిప్యూటీ సీఎం పవనాల సారు పాల్గొనబోతున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ అయినటువంటి ఏడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎంతైనా కూడా పచ్చదనం, పరిశుభ్రత అనేది చంద్రాల సార్కు బాగా ఇష్టమైన ముచ్చట. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో అద్భుతమైనటువంటి చెట్ల సంపదను నాటిండు మన చంద్రాల సారు. ఇక ఆ చెట్లే ఇప్పటికీ మనకు వనుకొస్తున్నాయని అంటున్నారయ్యా ఈ ముచ్చటేరికైనా తెలుగు తమ్ముళ్ళు. ఏదేమైనా చంద్రాల సారు ఆలోచన చాలా గొప్పగా ఉంటది. కోటి మొక్కలు నాటుడు అనేది ఇది ఒక మహాయజ్ఞము. దీన్ని ప్రతి ఒక్కరు పబ్లిక్ వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ గా అయ్యేటట్టుగా మీ అందరి సహాయ సహకారాలు కూటమి సర్కార్కి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని అధికారులు ఊరుతున్న మాట అయ్యా.